హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి 36వ వచనం వరకు కూడా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు. ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. ఆయన మనసు ఎరిగిన వాడెవడయ్యా? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడయ్యా? దేవుని బిడ్డలారా, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు ఎంత శోధింప ఆవశ్యకములు, అసఖ్యములు, ఆయన మార్గములెంత అగమ్యములు. తెలుసా నీకు? ఆయన జ్ఞానం ఏంటో తెలుసా? ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలేంటో నీకు తెలుసా? ఎవరయ్యా దాన్ని ఆయనను ఆలోచన చెప్పగలిగిన వాడు? ఎవరయ్యా దాన్ని ఎరగగలిగిన వాడు అని మనకు అర్థం అవడానికి ఒక మాట అక్కడ కోట్ చేశాడు. చూడండి, అక్కడ ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయనకు ఆలోచన చెప్పగలరు, ఎవరు ఆయనను ఎరిగిన వాడని చెప్పి 35వ వచనంలో ఈ మాట ఎందుకు పెట్టాడని ఆలోచించాను నేను. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడో అన్నాడు. అసలు దీనికి ఈ మాటకి సందర్భం ఏంటి? ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి, ఆయన తీర్పులు ఎంత శోధింపశక్యముగా అయినవి, ఆయన ఆలోచనలు ఎంత, ఆయన మార్గములు ఎంత, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవరు, ఆయన మనసెరగగలిగిన వాడెవడు అని ఇలాగా జ్ఞానోపదేశం చేస్తూ మధ్యలో ఏమన్నాడు తెలుసా? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు అన్నాడు. మధ్యలో ఈ కానుక గొడవ ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కానుక ఎందుకు పెట్టాడు తెలిసినా? అమ్మా, ఒక మంచి ప్రసంగం చేసి, ఒక అద్భుతమైన ప్రసంగం చేసి, అందులో పాస్టర్ గారు చివరన అంశ ప్రకారంగా కానుక గురించి ఎత్తాడు అనుకోండి, గంట ప్రసంగం అంతా చివరికి వచ్చేటప్పటికి కానుక అనగానే కానుక ప్రసంగం ఈవేళ అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మనసుతో ఆలోచించిన వాడు ఆ చెప్పిన 99 విషయాల మీద మనసు పెడతాడు. ఈ మాట దేవుడు ఎందుకు ప్రస్తావించాడు అన్నదానికి, ఏమ్మా నువ్వు దేవుని నీతిలో ఉన్నావా, దేవుని వాక్యంలో ఉన్నావా, దేవుని పద్ధతిలో ఉన్నావా? ఉన్నానండి అయ్యగారు. అమ్మా నువ్వు దేవునికి దశమ భాగం చెల్లిస్తున్నావా అని నేను అడిగాను అనుకోండి, అది అడగాల్సిన బాధ్యత నాకుంది, చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నీ ఆశీర్వాదం కొరకు నేను అడిగాను అనుకోండి, వెంటనే నా మీద ఉన్న అభిప్రాయం ఏమైపోద్దో తెలుసా? అమ్మా నువ్వు ఇంటి పన్ను కట్టావా, బిల్లు కలెక్టర్ వచ్చి నిన్ను అడగొచ్చు. అమ్మా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసావా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు నిన్ను అడగొచ్చు. అది పెద్ద ప్రౌడ్ ఫీల్ అవుతావు, నేను కట్టానంట. దేవుని నీతిని నెరవేరుస్తున్నావా అమ్మా అని అడిగామనుకోండి, ఏమవుతుంది తెలుసా? కానీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడం వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? ముందుగా దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము పొందగలవాడెవడు అంటే, దేవునికిచ్చే విషయములో కూడా అది మనుషునికి చేసినట్లుగానో దేవుని నీతిని నువ్వు నెరవేరుస్తున్నట్లుగా భావించని మనుషులున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తాం కదా జంట. రెండోది ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఇద్దరూ ఏకీభవించి దేవుని కొరకు కానుకను ఇవ్వాలి అని అనుకున్నారు కదా. తెలుసు కదా, భార్యాభర్తలు వీళ్ళిద్దరూ ఐక్యతలో చాలా గొప్ప భార్యాభర్తలు వీళ్ళు. 5వ వచనము అపోస్తుల కార్యగ్రంథము 2వ వచనం చూడండి. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత. ప్రియులరా, మొదటి వచనం, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దోచుకుని. వినండి,
భార్యాభర్తలిద్దరూ ఏకీభవించారు. ఏమండి, మనకున్న ఆస్తి దేవుని కొరకు సమర్పిద్దాం, దేవుని మందిరం కొరకు ఇద్దాం. పర్వాలేదు, మన పొలం మనకు ఉపయోగపడడం కంటే దేవునికి ఉపయోగపడితే దేవుడు మనకు ఇస్తాడండి, మనల్ని ఆశీర్వదిస్తాడండి, ఇచ్చేద్దామని అన్నారు. అమ్మేశారు. ఎంతో సమర్పణ కలిగిన వాళ్ళు, ఎంతో భక్తి కలిగిన వాళ్ళు అమ్మేశారు. అమ్మేసి వచ్చిన డబ్బు చూడగానే జబ్బు వచ్చింది. జబ్బు ఆ డబ్బును చూడగానే కొంత ఏం చేశారంట, దోచుకున్నారు. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అక్కడికి విడిచిపెట్టేద్దాం. వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత అమ్మితే వచ్చింది ఇదే అన్నాడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అంటున్నాడు, చూడండి, భలే మాట అంటాడు. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఏం మాట అండి ఇది? ఏమయ్యా, ఇస్తానని మాట ఇచ్చావు, ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఇస్తానన్న తర్వాత సేవకుడికి ఎందుకు నువ్వు మాట తప్పావు? నువ్వు ఇస్తానని చెప్పిన తర్వాత దేవుని దగ్గర ఎందుకు నువ్వు ఇవ్వలేదు? నువ్వు ఇవ్వకపోతే సంఘం ఎలా నడిపించబడుతుంది? రక్షణ పొందినటువంటి మీరు, నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేశాను, నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ పొలం కొరకు ప్రార్థన చేశాను, నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ పొలం పండిన తర్వాత నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఇవ్వకపోతే సేవకుడు ఏం తింటాడయ్యా అన్నాడా? సేవకుడు ఏం తింటాడు? మందిరం అవసరతలు ఏం తీరుతాయి? నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఎందుకు ఇస్తాను, ఇవన్నీ అడగలేదు ఆయన. పేతురు గారు ఒకటే అన్నాడు, అమ్మిన తర్వాత అది నీదే, నువ్వు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అయితే నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేశావు. దేవుని బిడ్డలారా, కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే ఇస్తానని వాగ్దానం చేసినది ఇవ్వకపోతే నువ్వెవరిని మోసం చేసావన్నాడు? అది పరిశుద్ధాత్మను మోసం చేసినది కనుకనే వాళ్ళిద్దరూ పడి చచ్చిపోయారు. సేవకుడు శాపం వల్ల చచ్చిపోలే, పరిశుద్ధాత్మను మోసపురిచినందువల్ల చచ్చిపోయారు వాళ్ళు. దానికి పేతురు గారికి సంబంధం లేదు. పేతురు గారు ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసా? నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వకపోతే పర్లేదు, నువ్వు ఇస్తానని చెప్పిన తర్వాత నువ్వెందుకు 4వ వచనం చివరంటాడు, దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా ఎక్కడ మనమున్నామో, ఏ తప్పిదం చేస్తున్నామో దాన్ని సరిదిద్దుకుని ఈ పరలోకపు ఆరాధన, జయించిన వారి ఆరాధనలో మనముండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? అంటే ఆయనకి ఇవ్వడం మనుషునికి ఇచ్చేయడం అనుకున్నాడు, ఆయనకి ఇవ్వడం నష్టపోవడం అనుకున్నారు, ఆయనకి ఇవ్వడం మనకి ఇచ్చేస్తే మనకేం ఉండదు అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర తీర్మానం అని దేవునికి ఇస్తున్నారని భావించలేదు వీళ్ళు. అందుకే ఆ భాష మనకు తెలియాలి, ఆ ఆలోచన మనకు. అందుకే ఆయన మనస్సు ఎరిగిన వాడు ఎవరు? సేవకుడు చెప్పేది సేవకుడు కొరకు కాదు. సేవకుడు ఆత్మలను సంపాదించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించినప్పుడు, సంఘం పెరుగుతూ ఉన్నప్పుడు, సంఘంతో పాటు దేవుని బిడ్డల మందిరాలు పెరుగుతూ ఉన్నాయి, స్థలాలు పెరుగుతూ ఉండాలి, పరిశుద్ధుల కొరకు ఆలయాలు ఏర్పరచాలి. మంది పెరుగుతున్నారు, మందిరాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయాలు ఏర్పరచడానికి సేవకుడికి ఇంకో పొలం ఉండదు, పని ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యవసాయం ఉండదు, వ్యాపారం ఉండదు. తన బిడ్డలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు బాగా వర్ధిల్లాలి, వాళ్ళు ఇవ్వాలి, నేను మందిరాన్ని అభివృద్ధి చేయాలి అనే తపన ఒకటే సేవకుడికి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడి చదివించి పిల్లలు పెద్ద చేసిన తర్వాత వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు నన్ను చూసుకోవాలి, నన్ను పోషించాలి అని కోరుకుంటారు. దేవుని మందిరం నడిపించడం పడ్డం కొరకు. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం గ్రహించాం.
కానుక అనగానే మన మనసు మారిపోద్ది. ఆయన మనసు ఎరగం. ఏ వాక్యంలో నుంచి ఒకవేళ పాపాన్ని గర్దించినప్పుడు కానీ, ఇంకొకటి మందలించినప్పుడు కానీ, అది దేవుని మనసుతో ఆలోచించగలిగితే నువ్వు సత్యాన్ని గ్రహించగలుగుతావు. మనుషుని యొక్క ఆలోచనతో నువ్వు గ్రహించగలిగితే గనక ఆ సత్యాన్ని నువ్వు మరుగు చేయబడుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరలోకపు ఆరాధనలోనికి వెళదాం. మొట్టమొదట 4 మెట్ల ఆరాధనలో పరలోకములో స్ఫటికము అగ్నితో కలిసినటువంటి ఆరాధనలో దేవుని బిడ్డలారా, వీళ్ళు జయించిన వారందరూ కూడా వీణలను కలిగి ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఆరాధనలో పలికిన మొదటి మెట్టు ఏంటని అడిగితే గనక, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. దేవుని కార్యాలు తలంచుకున్నవాడే ఈ ఆరాధన చేయగలుగుతాడు. నా తల్లి గర్భములో నన్ను అదృశ్యముగా రూపించిన వాడవు నీవే అని గుర్తించిన వాడే ఈ ఆరాధన సమర్పించగలుగుతాడు. నెంబర్ 2 దేవుని బిడ్డలారా, నెంబర్ 2 4వ వచనము, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. 2వ స్తుతి పదం ఇది. స్తోత్రం చెప్పండి. యుగములకు రాజా నీ మార్గములు, న్యాయములు, ప్రైజ్ ది లార్డ్. యుగములకు రాజా నీ మార్గములు న్యాయములయున్నవి, సత్యములయున్నవి. చేరిన దేవుని ప్రజలారా, ఆరాధన చేయండి ప్రభుకి. ఆయన ప్రభు అని, ఆయన క్రియలు గంభీరమని ఆరాధన చేయండి. 2వ మన హృదయములో ఉండవలసిన స్తుతి పదం ఏంటో తెలుసా? మన జీహ్వ ఫలమేంటో తెలుసా? యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు. 145వ సంకీర్తన 17వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా చూడండి, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు ప్రైజ్ ది లార్డ్. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపించువాడు. ఈ మాటను మనము ప్రభువుని స్తుతించడానికి మన హృదయములో నుంచి దేవునికి అర్పించాలి. ప్రభువా, నీవు నీ మార్గములన్నిటిలో నీతి గలవాడవు, నీవు కృప చూపువాడవు. నీతి గలవాడవు, నీవు కృప చూపువాడవు. ఇదే కదా అక్కడ పరలోకంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. యుగములకు రాజా నీ మార్గములు. ఏమండి, ఆయన నీతి గలవాడై కృప చూపించువాడగుట వలన మనకేంటండి ప్రయోజనం? మనం ఎలాగా ప్రయోజనాన్ని మనం గుర్తించాలి అంటారా? రండి, అక్కడ నేను మీకు 4 విషయాలు నేను మీతో చెప్తాను. తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. మొట్టమొదటిది, ఆయన మార్గములు గంభీరములు గనుక ఆయన దేవుని బిడ్డల కృప చూపించువాడనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉండడమే. స్తోత్రం చెప్పండి. ఎవరైనా, ఏ దేవుడు అనబడిన వాడైనా, దేవుని బిడ్డలారా, మీరు నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చెదను, తట్టుడి మీకు తీయబడును, పిలువుడి మీకు పలకబడును అన్నవాడు ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే పలుకుతానంటున్నాడు, తడితే తీస్తానంటున్నాడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నానన్నాడు. ఆయన బట్టి, దాన్ని బట్టి ఆయన క్రియలేంటో నీకు అర్థం అవడం లేదా? ఆయన ఎంత కృప చూపించాడో నీకు అర్థం కావడం లేదా? ఏదో దాని మీద మనసు పెట్టుకుంటావు. అన్నా, నేను బంగారం 2 కాసు కొనుక్కుందాం అనుకున్నానన్నా, ప్రార్థన చేశానన్నా, కానీ దేవుడు నాకు ఇవ్వలేదన్నా. నువ్వు ప్రార్థన చేశానన్నావు కదా, దేవుడు విన్నాడా? దేవుడు వినబట్టే కదా నువ్వు ఇప్పుడు దాకా నేనున్నాను. విన్న తర్వాత ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలీదా? దేవుడు ఇవ్వడం గొప్ప కాదు, ఇవ్వకపోవడం అన్యాయం కాదు. ఈ రెండిటికంటే మించింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఆయన వినడం గొప్ప. స్తోత్రం చెల్లించండి. వింటాననడం గొప్ప, అన్న ఆయన వినడం గొప్ప. మన ప్రార్థన ఆయన వినడం ఏంటండి? సీఎంతోనే మాట్లాడాలంటే అపాయింట్మెంట్ మనకు దొరకదు.
ఒక చైర్మన్తో మనం కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకదు. ప్రపంచ సర్వాధికారి అయిన దేవుడు, యుగములకు రాజు, ఆయనను ఇప్పుడు పిలిస్తే నువ్వు పలుకుతున్నాడండి. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. అసలు నేను అంటాను, ప్రభువా, అభాగ్యుణ్ణి, అయోగ్యుణ్ణి, అవివేకిని, అంధకారిని ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు వింటున్నావే, నాకు ఈ జీవితానికి, ఈ జన్మకి ఇది చాలును ముగించేస్తే చాలు. ప్రార్థన చాలు. నేను పిలిస్తే నువ్వు పలుకుతున్నావు, నాకు అది చాలు. జీవితాంతం నా ప్రార్థన ఇదే, ప్రభువా, నేను పిలిస్తే నువ్వు పలుకుతున్నావు, నాకు అది చాలు, నాకు అది చాలు. ఆయన యుగములకు దేవుడు. ఆయన న్యాయక్రియలు, మార్గములు, న్యాయం అనడానికి గుర్తులేంటో తెలుసా? 1, ఆయనకు మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు. 2, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు. 3, దేవుని బిడ్డలారా, మొరను ఆలకించి వారిని రక్షిస్తున్నాడు. 4, దేవుని బిడ్డలారా, ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడుతున్నాడు. ఇన్ని క్రియలు నీ జీవితంలో జరగలేదా? ఆయన నిన్ను కాపాడలేదా? ఆయన నిన్ను రక్షించలేదా? నీ కోరిక ఎన్నడూ ఎప్పుడు దేవుడు నెరవేర్చలేదా? ఆయన నీకెప్పుడు సమీపంగా లేడా? మరి ఇన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం కూడా ఇలాగనే ఆరాధించాలి కదా. ఏమని? రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. మనం కూడా పరలోకపు పరిశుద్ధ ఆరాధనలో, జయించిన వారి ఆరాధనలో 2వ పదము కూడా మన హృదయములో మనం పలికాము. దేవునికి మహిమ కలుగును కాక. 3వది, ప్రభువా, నీవు మాత్రము పరిశుద్ధుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. స్తోత్రం చెల్లించండి. 3వ స్తుతి పదం ఏంటో తెలుసా? ఆరాధించడానికి ప్రభు మనకిస్తున్న స్తుతి సాధనం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. స్తోత్రం చెల్లించండి. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం దేవుని వాక్యములో చెప్తుంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, 119వ కీర్తన 9వ వచనము దేవుని వాక్యములో దేవుడు రాయించినటువంటి అమూల్యమైనటువంటి మాటలను మనం చదువుతూ ఉన్నాం. ఎంత గంభీరమైనటువంటి సత్యములు ప్రభు మనకు నేర్పిస్తున్నాడో చూడండి ప్రియులరా. 111వ కీర్తన 9వ వచనాన్ని, ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. స్తోత్రం చెల్లించండి. దేవుని నామం ఏంటంట? పరిశుద్ధమైనది గనుక పూజింపదగినది. ప్రభు ఎవరంట? పరిశుద్ధుడు. నాలో అపవిత్రత ఉందా అని సవాలు చేసిన వాడు, పరలోకపు దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనలను పరిశుద్ధులుగా ఉండమని ఆదేశించినటువంటి వాడు, ఆయన మందిరమునకు కేవలము పరిశుద్ధత మాత్రం అనుకూలమని దైవ గ్రంథములో లిఖింపజేసినటువంటి వాడు. ఎవరున్నారు వీళ్ళు భూమి మీద? పరిశుద్ధుడు. పరిశుద్ధుడని పోల్చడానికి కూడా ఎవ్వరూ కూడా భూమి మీద లేరు ఇంతవరకు. అందుకని ఆయన ఆరాధించడానికి మనకున్న బలం, మనం ఆరాధిస్తున్న మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పూజింపదగిన వాడు, ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకనే దేవుని బిడ్డలారా, యేసు నామము అను నామము అన్ని నామముల కన్నా పైనామమును ఆపాదించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే, యేసు నామములో దేవుని బిడ్డలారా పాపులు రక్షించబడుతున్నారంటే, యేసు నామములో స్వస్థతలు కలుగుతున్నాయంటే కారణం ఆ నామధేయునికి ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ మహాశయునికి ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ మహనీయునికి ఉన్నటువంటి పవిత్రత. ఆయన రక్తముతో కడిగి ఆ పవిత్రతను దేవుడు మనకు అనుగ్రహించాడు. పవిత్రతలోనే, ఆ పరిశుద్ధుని నామధేయములోనే
దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరుగుతున్నాయి. కారణం ఏంటని అడిగితే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన పూజనీయమైన నామము, పరిశుద్ధ నామము కలిగినటువంటి వాడు. అందుకే దేవుని దగ్గర పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. ఆఖరి ఆరాధన 4వ పదం ఏం పాడారో చూద్దాం. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు నీ దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి? వీణలున్నాయి. ఎక్కడున్నారు వాళ్ళు? పరలోకంలో ఉన్నారు. ఎవరి సముఖములో ఉన్నారు వాళ్ళు? క్రీస్తు సింహాసనం ఎదుటిగా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? బలిపీఠం కిందన ఉంచబడినటువంటి మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు. వీళ్ళు ఎక్కడ ఎలా కనబడుతున్నారు? అగ్ని కలిసిన స్ఫటికములో కలిసి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగితే మోషే పాడిన కీర్తనను వీళ్ళు పాడుతున్నారంట. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వీళ్ళు పాడుతున్నారంట. ఏదా కీర్తన? ఏం పాట పాడుతున్నారు వీళ్ళు పరలోకంలో? తెలుసుకుందామా? విందామా? రండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయం వీళ్ళు పాడిన పాట ఏంటో మీకు చూపెడతాను. మోషే ఇశ్రాయేలీయులను గురించి రాసిన పాట. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయనను వర్ణించెదము. యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఈ పాటే అక్కడ పాడుతున్నారు. నిర్గమాకాండంలో చూడండి, 15వ అధ్యాయం అంతా చూడండి. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? యుద్ధాసూరుడు యెహోవా. యెహోవా నా బలమా, నా గానమా. ఈ సంకీర్తన ఎత్తి పరలోకములో పాట పాడుతూ ఉన్నారు. 111వ కీర్తన ఆఖరి రిఫరెన్స్ ఇది. 111వ కీర్తన 9వ వచనము. 111వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. చదవండి. ఆయన ప్రజలకు విమోచనము కలగజేసి తన నిబంధన చెప్పున నిర్ణయించాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయనకు 10వ వచనము, యెహోవాందలి జ్ఞానం మూలముగా శాసనములను అనుసరించి ఇవే కలుగువారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. పరలోకపు ఆరాధన అంతా కూడా దేవుని యొక్క న్యాయ విధులను గురించి, ప్రత్యక్షపరచబడిన న్యాయ విధులను తలపోసుకుని ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. ప్రియులారా, ఈ ఆరాధనలో మనం కూడా ఐక్యమవుదాం. ఈ 4 స్తుతి అంశాలను కూడా మనం కూడా ఎత్తి, మనల్ని తల్లి గర్భములు ఎలా రూపించాడో ఆయన, ఆ ఘనమైన సర్వాధికారి అయిన క్రియలను తలంచుకుని, యుగములకు ఆయన రాజని గుర్తించి, ఆయన పవిత్రుడని గమనించి, ప్రియులారా, న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినట్లుగా స్తోత్రగానములతో దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించుదాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. లైవ్లో కూడా విన్న బిడ్డలను కూడా వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా, నిన్ను ప్రేమించేవారు గనక ఈ వాక్యం దగ్గరికి వచ్చారు. నీకు సమయం ఇచ్చిన వారు గనక ఆసక్తితో ఈ వాక్యాన్ని విన్నారు. ఆ ప్రతి బిడ్డను దీవించునైనా. మేము ఎక్కడున్నప్పటికీ, ఎక్కడి నుంచి మీ వాక్యములో ఐక్యమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిమి కూడా నిన్ను స్తుతించు వారిముగా, నీకిష్టమైన ప్రీతికరమైన హోమముగా నిన్ను ఆరాధించు వారిముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరలోకపు పరిశుద్ధుల జయించిన వారి యొక్క ఆరాధనలో మమ్ములను కూడా ఐక్యపరచుమని, అట్టి అనుభవాలు
భూమి మీద నీ సన్నిధికి చేరక ముందే ఈ భూమి మీద నుంచి అలాంటి స్తుతి యాగములు మీకు అర్పించు కృప మాకు నువ్వు దయచేయమని యేసు నామ సముఖములో మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అతి వినయముగా బ్రతిమిలాడి ప్రార్థన చేసి అడిగి ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అడ్రస్ డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupu.swaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupu.swaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887668.